సో జనక మహారాజు ఆ, చాలా వైరాగ్యం కలిగిన వైరాగ్యం అంటే ఏంటి? దేని పట్ల అటాచ్మెంట్ లేడు. నేనుంటాడు అప్పుడు ఉంటాడుగా, మీరు సీట్లో కూర్చున్నారు, రాజు అంటారు, అవును నా బాధ్యత అన్నారు. ఎన్నో కొత్త కబుర్లు, పేరుకి వైరాగ్యం అది ఇది అంటారు. మీకు దమ్ముందా నాతో చెత్తలు ఇప్పుడు ఎస్ అన్నాడు అంతే. ఇప్పుడు నిన్ను ఇప్పుడు వెళ్ళిపో అన్నాను, కరెక్టే వెళ్ళిపోతావా నువ్వు? బ్యాగు టవల్స్ డైరీలు అన్నీ పెట్టుకుని కానీ వెళ్ళవు కదా. ఆయన తక్కువ చేసేది ఏంటి, ఇలా నన్ను వెళ్ళిపోదాం అన్నాడు అంతే. ఆయన అయిపోయాడు. సరే వెళ్తున్నాను నడిచి నడిచి నడిచి, మరి రాజు కదా, అడవిలో చాలా దూరం వచ్చి దాహం వేసింది. మీరు ఇక్కడ కూర్చోండి, నేను నీళ్ళు తెస్తా అని ఈ ముని వెళ్ళాడు, ఈ ఋషిగారు. ఈయన పాపం రాజుగారు నడిపించారు, ఎండ దాహం, ఆయన ఎక్కడికి వెళ్ళి దొన్నులో తేవాలి, ప్లాస్టిక్ బాటిల్ లేవు కదా. ఆయన తెచ్చే లోపల అలా చెట్టు దగ్గర నిద్రపోయారు. ఇంతలో ఈయన కప్పం కట్టాలి, ఈ చక్రవర్తి కదా జనకుడు, ఈయనకి కప్పం కట్టడానికి శిస్తు ఇంకో రాజు వస్తున్నాడు దారిలో. జనక మహారాజురా, నెమ్మదిగా ఆయన నిద్ర చెడిపోకుండా పరుపు పెట్టను, పరుపు మీద చేర్చి నెమ్మదిగా గుడారం వేసి మొత్తం సెట్టింగ్, ఆయన నిద్ర చెడిపోకుండా మొత్తం సెట్టింగ్. అక్కడ చిన్న స్మాల్ టౌన్ అయిపోయింది. ఈయన వచ్చాడు వాటర్కి, అన్నాడు. కత్తులు పట్టి నుంచి ఏం చేస్తారు, అలా ఎక్కడో మూల నుంచి వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేయగా చేయగా ఈయన నిద్ర లేచాడు. పరుపు, వచ్చిన టెంట్, ఈ బాబు ఎక్కడున్నా మనం అంటే ఈ కప్పం కట్టే రాజు వచ్చి, సార్ నేను మీకు ఏటీఎం పంపిద్దాం, అదే ఫోన్పే చేద్దాం అనుకున్నా, కుదరలేదు, డైరెక్ట్గా ఇద్దామని అనుకున్నాను, మీరు ఇక్కడ అంటే ఏం లేదు, ఓ ఋషిగారు ఉండాలి, ఎక్కడున్నాడు చూడంటే అమ్మోళ్ళు ఉన్నాడు అని పిలిచాను. ఇది సాతులూరు గోపాలకృష్ణమాచార్యులు అని చెప్పారు. వైరాగ్యం ఏ లెవెల్లో ఉంది ఎవరికి? ఇప్పుడు ఆయన పరుపు మీద పడుకోవాలని కోరుకున్నాడా? మరి ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? ఆయన అంత వైరాగ్యంతో ఉన్నాడు కాబట్టి భగవంతుడు పట్టించుకుంటాడు. ఆయన వైరాగ్యం ఉందా లేదా ఇప్పుడు చెప్పు. ఉంది కాబట్టి వదిలేశాడు. అంటే పరుపు లేదా పడుకోను అంటాడు పెద్ద గొప్ప బాలగాడు. అందుకని ఆ వైరాగ్యం రావడం కోసం ఇవన్నీ చదవాలి. శివప్రభుపాదకి, శ్రీ జనక మహారాజ్కి, శ్రీ సాధువులు గోపాలకృష్ణమాచార్య వారికి గోవిందా. థ్యాంక్ యూ.